రై పెళ్లి ముహూర్తం దాటిపోయేదాకా అది లోపలే ఉండాలి. బయట వదిలిపెట్టారా మీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. చర్మాలు వచ్చేసారు. జాగ్రత్త. అలాగేనండి. ఆహా, ఏం ముద్దవుతున్నావు నాన్న. ఇవాళ నీ పెళ్లి అయిపోతే రేపు నా పెళ్లి. ఇదేమి లెక్కండి, ఇంకా పెళ్లి కూతురు రాదేమిటి? అవతల ముహూర్తం వేళ దాడిపోతుంది. ఆ సంగతి పెళ్లి కూతురు తాలూకు పెద్దలను అడుగు. ఏమిటండి పెళ్లి కూతురు రాదేమిటి? ఇంకా ఎందుకంటే అరుస్తారు? రాజే తీసుకొస్తున్నాడు. అమ్మా జ్యోతి, చేత కనిపించట్లేదమ్మా. కనిపించడం లేదా? ఏమిటి, ఏమన్నా అదృశ్య రూపంలో తిరుగుతుందా? ఏదో రూపంలో పిల్లని ఇక్కడ తీసుకునే టైం అయిపోతుంది. ఈ ముహూర్తం దాటిపోతే మరి పెళ్లి చేసుకో. రాజయ్య, అన్ని చోట్ల వెతికారా? వెతికాను బాబు. కైలాసం, అయ్యా ఏమిటయ్యా ఇది వేళాకోళం? ఊరికి పెద్ద మనిషిని కదా అని చాలా పెద్ద మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. ఏమిటి హంగామా? టైం అయిపోతుంది. చేస్తే ముహూర్తాన్ని పెళ్లి చేయండి, లేదా మరి పెళ్లి చేసుకోండి. జో, తొందరపడకండి. అసలు అమ్మాయి ఎక్కడుందో ఏమైందో మొదట తెలుసుకోవాలి కదా. తెలుసుకోండి. ఆ పూచి మీది, ఆ బాధ్యత మాది కాదు. ఏమైనా సరే ఆ పిల్లని చేస్తే ఈ ముహూర్తాన్ని తీసుకురండి, లేదా మరి పెళ్లే చేసుకోండి. ఊరుగా ఏంటి అలా తొందరపడిపోతావు? ఎక్కడుందో ఎతికి తీసుకురావాలి కదా. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే రేపు నా పెళ్లి. ఏడుసేవలే, నీ పెళ్లికేం ధోకా లేదు. అమ్మా జ్యోతి, ఏ కారణాల వల్ల గాని, ఏ కారణాంతరాల వల్ల గాని ఈ ముహూర్తానికి పెళ్లి జరగకపోయినా మీ పెళ్లి జరగడం మాత్రం ఖాయం. అది మన మధ్య జరిగిన ఒప్పందం. ఏమయ్యా కైలాసం, ఎవరో మాట్లాడరేమిటి? అయ్యా, ముహూర్తం దాటిపోతోంది. అమ్మాయిని తీసుకురండి. ఏమిటయ్యా రాజయ్య? ఏమిటమ్మా జ్యోతి, ఏమిటిది? ఏమిటి నాన్న, నాకు ఏం అర్థం కావటం లేదు. పంతులు గారు, టైం ఎంత? అయ్యా, ముహూర్తం దాటిపోతుంది. ఇది వేళ వల్ల ఏమవుతుంది? భగవంతుడు కూడా ఈ పెళ్లి జరిపించలేడు. నేను వెళ్తున్నా. ఆగో, వేసుకోదండ. మంత్రులు గారు, ముహూర్తం టైం మించిపోలేదు. మంత్రాలు చదివి పెళ్లి జరిపించండి. వెళ్ళమ్మా. తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడంటారే, ఇదే. ఏమైనా మీ బంధం చాలా గట్టిదండి. అందుకే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ పెళ్లి ఆగకుండా జరిగిపోతోంది. నీకు నాకు చెల్లంట టామ్ టామ్ టామ్. కైలాసం, నువ్వు ఏమైనా చేసేవేమిటి? వీడు ఎలా తయారయ్యాడు? నేనేం చేశానండి? పెళ్లి గురించి తలుచుకుని ఇదంతా ముఖానికి మెచ్చుకుని చిల్లులొక్కున్నాడు. నాన్న, నాకు పెళ్ళంట. భలే భలే భలే. దిగు. ఏదో జరగకూడదు, ఏదో జరుగుతున్నట్టు యంగమంతా ఏమిట్రా? నాకు జరిగింది పెళ్లి, మరి నీలా అల్లరి చేశానా? నీ పెళ్లికి నా పెళ్లికి చాలా తేడా ఉంది. ఆ. నీది రెండో పెళ్లి, నాది ఒకటో పెళ్లి. నీ పెళ్లికి నీ బాబు లేడు, నా పెళ్లికి నా బాబు ఉన్నాడు. నీది బలవంత పెళ్లి, మరి నాది నోరుముయ్. కైలాసం, వీడి దగ్గర కాసేపు ఉంటే నీకు అన్న దొరుకుతుంది, నాకేదో అశుభం జరుగుతుంది. నేను ముందు వెళ్ళిపోతాను. తీసుకురా. నేను తీసుకొస్తాను. వీడు నా ప్రాణాలు తీసేస్తా. ఏమండి, మన అబ్బాయి విషయం నేను చూసుకుంటాను కదండి. తల్లిని నాకు తప్పుతుందా? తప్పుతుందా? అక్కడికి నువ్వేదో కనిపించేసినట్టు. పైగా ఈ ఇంట్లోకి నువ్వు వచ్చింది నిన్న అని చెప్పి పూసేసుకోక మరి నువ్వు చిచ్చి. ఈ ఇంట్లో ఒక్కొక్కడు ఒక విధంగా హింసించేస్తున్నారు. నమస్కారం. హలో సార్. కూర్చొని కూర్చొని వెంకటరావు గారు వచ్చారా? హలో సార్, నమస్కారం. అరే రే, వెనక ఉంటున్నారంటే ముందు రండి. కూర్చోండి. అందరూ వచ్చారు. అందరూ ఎప్పుడు వచ్చారా? వీడు వచ్చాడేంటి? నువ్వు గాని పిలిచావా? నేనేం బాగుందండి. అలా చూస్తారేమిటండి? ఇలా వచ్చాననే పెళ్లి కదండి. ఎంత కాదనుకున్నా మీ ఇంట్లో అంతో ఇంతో తినున్నవాడిని. ఇక రేపో మాపో ఊరెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మీ ఇంట్లో జరిగే శుభకార్యానికి నా చేతనైనంత సాయం చేసి వధూవరులను దీవించిపోదామని వచ్చాను. నువ్వు రావటం మాకు అభ్యంతరం ఉందయ్యా భీమరాజు. 10 మందితో పాటు నువ్వు కూడా పెళ్లి భోజనం చేసేయండి. రామరాజు గారు, మీ అబ్బాయి చాలా అదృష్టవంతుడండి. నిన్న ఆయనకు అమ్మ వచ్చింది, ఇవాళ ఆలి రాబోతోంది. సర్లే, అవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నువ్వు పద. రండి. అయ్యా, నా ఎడంకా నదురుతుంది. ఎవరికి అపశకునం అంటారు? నీకే. ఈ పెళ్లిలో ఎక్కడ ఏ తిరకాసు జరిగినా నీకనే పొడి చేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.